ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు తెలుసుకుందాము. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము, మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 9:30 వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో వాహన సేవల వివరాల గురించి తెలుసుకుందాము. 27వ తేదీ మార్చి 2026 శుక్రవారం ఉదయం ధ్వజారోహణము. ఉదయం 9:30 నుండి 10:15 వరకు వృషభ లగ్నంలో, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానము, సాయంత్రం 4 గంటల నుండి పోతన జయంతి కవి సమ్మేళనము, రాత్రి శేష వాహనము. 28వ తేదీ మార్చి 2026 శనివారం ఉదయము వేణు గానా అలంకారము, రాత్రి హంస వాహనము. 29వ తేదీ మార్చి 2026 ఆదివారము ఉదయము వటపత్ర సాయి అలంకారము, రాత్రి సింహ వాహనము. 30వ తేదీ మార్చి 2026 సోమవారం ఉదయము నవనీత కృష్ణ అలంకారము, రాత్రి హనుమంత వాహనము. 31వ తేదీ మార్చి 2026 మంగళవారము ఉదయం మోహిని అలంకారము, రాత్రి గరుడ సేవ. 1వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారము ఉదయము శివ ధనుర్బాణ అలంకరణ, మధ్యాహ్నము 3:15 కాంత కోరిక ఎదుర్కోలు ఉత్సవం, సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం, రాత్రి గజ వాహనము. 2వ తేదీ ఏప్రిల్ 2026 గురువారము ఉదయము రథోత్సవం. 3వ తేదీ ఏప్రిల్ 2026 శుక్రవారం ఉదయం కాళీయ మర్దన అలంకారము, రాత్రి అశ్వవాహనం. 4వ తేదీ ఏప్రిల్ 2026 శనివారం ఉదయము చక్ర స్నానం, రాత్రి ధ్వజావరోహణం. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారము సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.